హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇన్ని చేపలు ఎక్కడ ఉన్నాయి. ఇవి చేపలు అనేది ఏ విధంగా పెట్టామనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు, బాగున్నారా? సో ఏంటంటే ఇవాళ ఈ చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతోనైతే మీ ముందుకు వచ్చాను. ఒకసారి చూడండి. ఈ చేపలు చూసారా, వీటిలో అయితే గొల్లారి అంటారు ఫ్రెండ్స్. ఈ చేప పేరు అయితే గొల్లారి అంటారు. సో అలాంటి చేప అనేది మనకు చాలా ఎక్కువ శాతం అయితే లాగావన్నమాట. ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చామంటే నైట్ 3 గంటలకైతే మనం కావాల్సిన ప్లేస్కి వచ్చాము. నైట్ 3 గంటల నుంచి అయితే ఇప్పుడు కరెక్ట్గా 5 అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మార్నింగ్ తెల్లవుతుంది ఇంకా. సో చూసారు కదా ఎన్ని చేపలు ఉన్నాయి ఇక్కడ. చాలా విధంగా అయితే ఎలా చూసుకుని ఒక 500 కిలోల చేపలు అయితే ఇప్పుడు మనం తీసాము. సో వేటంతా పూర్తి అయ్యేసరికి ఒక టన్ను దాకానే తీయొచ్చు. 10 కేజీల చేపలు అయితే తీసేస్తాం ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే. సో మనకేంటంటే ఎక్కువ శాతం చేపలు అనేది లాగుతున్నాయి అనమాట. అందుకనేసి చేపలు ఎక్కువ తీయగలుగుతున్నాము. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకా డిఫరెన్స్ చేపలు కూడా తీసాము, అవి కూడా చూద్దరు. ఈ చేపలకైతే ఎర్రగా అయితే రొయ్య వేస్తున్నాం ఫ్రెండ్స్. ఏ రొయ్య అనుకుంటున్నారా? శంకిరయ్యలు అంటారు. శంకిరయ్య అయితే ఈ చేపకైతే ఎర్రగా వేస్తున్నాం మేమైతే. నైట్ టైమే నాగుతాయి ఇవి, పగల టైమే నాగుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నైట్ అయింది కదా, పగల వరకు నాగుతూనే ఉంటాయి అవి నాగవంటే. సో ఏంటంటే మన చింతపల్లి విలేజ్ నుంచి దగ్గర ఒక 80 కిలోమీటర్ లోనకైతే వచ్చాం ఫ్రెండ్స్ సముద్రంలోకి. 80 కిలోమీటర్ లోనకి వచ్చి చేపలు అనేది పెట్టాము. చూస్తున్నారు కదా గొల్లారి చేపలు ఎన్నోట్లాగాయో. ఇవన్నీ ఇక్కడ వేస్తాం కదా, మీరు అనుకుంటారు అన్న పాడైపోతాయి కదా అనేసి అనుకుంటారు. సో అవి పాడైపోయినంతసేపు అక్కడైతే ఉంచమయ్యి. మనకి ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా, మన ఇది పెద్ద బోట్ అనమాట. మనది చిన్న బోట్ అయితే కాదు, మన పుసేలు బోట్ ఇది. దీంట్లో ఐస్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఈ చేపలు అయితే ఐస్లోనైతే ఈయడం అవుతుంది. ఐస్లో కూడా ఎలా వేస్తారనేది కూడా చూపిస్తాను ఇందులో, ఈ వీడియోలోనే చూపిస్తాను. చూస్తున్నారు అలా అన్ని దగ్గర చేపలు కూడా లాగేసి వెళ్ళిపోయింది అనుకుంటాను మ్యాక్సిమం. అది అయితే వాళ్ళతో వచ్చేస్తుంది మనకి తప్పనిసరిగా. ఐస్ అనేది మనం టన్ను వరకు అయితే ఐస్ తెస్తాం ఫ్రెండ్స్. టన్ను ఐస్ తెచ్చిన తర్వాత ఏంటంటే స్టోర్ అనమాట. మనకు 3 స్టోర్లు ఉంటాయి, దాంట్లో అనేది వేస్తాము. చూస్తున్నారా చేప అయితే లాగింది నా దగ్గరే తీస్తున్నాను. ఇక్కడ అయితే కరెక్ట్గా 40 బార్లు ఉంటుంది ఫ్రెండ్స్. నోతి అయితే 40 బార్లు అనుకుంటే ఇక్కడ సగం కిందనైతే వదులుతాం అనమాట. అంటే 20 బార్లు అయితే వదులుతాం. 20 బార్ల నుంచి చేప అనేది మనకు లాగుతుంది. చూస్తున్నారు కదా ఇలాగా. అదిగా ఇది గొల్లారి చేప అంటారు ఫ్రెండ్స్ దీన్ని కూడానా. అది అంటే లోట్లో కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో, అది ఏమనుకుంటున్నారా? అది పొట్టు ఫ్రెండ్స్, దాని పొట్టు. అది మనం లాగిన కొలిది బయటకు వచ్చేది అనమాట ఈ విధంగా అయితే. సో ఏంటంటే కొంచెం ఇప్పుడు మార్నింగ్ అవుతుంది. చూస్తున్నారు కదా సూర్యుడు ఎలా దూరుతున్నాడు. సో ప్రతిసారి కూడా సూర్యుడు అనేది మనం స్వచ్ఛంగా చూడవచ్చు ఎక్కడైతే. చూస్తున్నారు ఇప్పుడు మార్నింగ్ సరికి అయితే ఎన్నికన్నీ వచ్చాయి, కానీ 2 తప్పిపోయి ఒకటైతే వచ్చింది. మార్నింగ్ సరికి నైట్ నాగిన చేపలు అయితే స్టోర్లో వేసాము. మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ నాగినవి అవి ఏ విధంగా స్టోర్లో వేసారో కూడా చూపిస్తాను చూడండి. సో ఏంటంటే దీని కిలో అయితే అంటూ అనుకోవచ్చు మీరు. కిలో అయితే 100 రూపాయలకి ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్. ఇది అయితే 100 అయితే ఎక్కువ ఇప్పుడు ప్లేజెంట్ అయితే. ఇంతకు ముందైతే 100 రూపాయలకి ఎక్కువ ఉండేది. సో ఏంటంటే ఈ వీడియోను అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా అయితే చేశాను. చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే నేను. సో ఎంత కష్టపడ్డానంటే ఈ చేపలు తీయకుండా కూడా కష్టపడ్డాను. సో నా కష్టం మీరు అర్థం చేసుకొని చూస్తారు అనుకుంటున్నాను. ఇవిగా రొయ్యలు అన్నాను కదా, ఇవే శంకి రొయ్యలు అంటారు వీటిని. అవిగే ఎర్రగా ఎత్తున్నాం మన మాన్నే. ఎర్రగా ఎత్తే మనకి గొల్లారి చేప అనేది మనకు లాగుతుంది అనమాట. చేపలు ఏ విధంగా పూసేల్లో వేస్తారనేది చూపిస్తాను చూడండి. అవి ఏంటంటే మనకు తినడానికి కూడా గ్యాప్ లేకుండా నవ్వుతున్నాయి ఫ్రెండ్స్. చేపలు అనేది తూతురుగా ఉన్నాయి అన్నమాట. అంటే ఎక్కువ శాతం ఇక్కడ చేప ఉంది మనకు లాగుతున్నాయి అనమాట. అందుచేతనే మనం ఎక్కువగా పట్టగలుగుతున్నాం అనమాట. అంటే నిన్న వచ్చాం కదా, మనం ఎప్పుడో అనుకున్నాము 6 రోజుల వరకు అయితే మేము యాడ్ చేస్తాం రా, యాడ్ అవ్వదు అనేసి అనుకున్నాము. కానీ 1 డేలోనే యాడ్ అయిపోయింది అని మేము అనుకోలేదు అసలు. 1 రోజులోనే యాడ్ పూర్తి చేసుకుని ఒడ్డుకెళ్ళిపోతామని కూడా అనుకోలేదు. ఈవేళ అయితే మేము అలాగైనా ఒడ్డుకెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి యాడ్ అనేది పూర్తి అయిపోవచ్చు. చూస్తున్నారు కదా ఎక్కడ ఇలాగ చేపలు తీస్తూనే ఉన్నారు అన్నయ్యలు నాన్నోళ్ళు అందరూ. ఇవన్నీ ఇప్పుడు పగలు తీసిన చేపలు అనమాట. మనకు 3 స్టోర్లు అనేది ఉంటాయి ఫ్రెండ్స్, 3 పుసేళ్ళు. అవి ఫుల్ అయిపోతే పక్కకి ఇంటికి వెళ్ళిపోతాము. బయటని కాకుండా లోపల కూడా వేసేస్తున్నాం. చూసారు కదా ఇవన్నీ గొల్లారి చేపలే. చూడండి మీకే అర్థమైపోవచ్చు ఎంత జోరుగా అయింది మనకు చేప అనేది దొరికిందంట. అంత ఎక్కువ శాతం అయితే మనకు వస్తుంది అనమాట ఇక్కడ.
చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ విధంగా అయితే లోపల వేస్తున్నారు ఒకటి ఒకటి. మీరు గమనిస్తే మీకే కనిపిస్తుంది ఫ్రెండ్స్, లోపల బాగా పేరిపోయాలన్నమాట. అంత బాగా పేరుచుకుంటే అంత మంచిగా ఉంటుంది చేప అనేది, మనకు ఫ్రెష్గా ఉంటుంది. అలాగ పెడితే అలాగ వేస్తే మనకు ఆ చేప అనేది డెడ్ అయిపోద్ది అనమాట. డెడ్ అంటే రెడ్గా వచ్చేద్ది, అప్పుడు పాడైపోద్ది చేప అనమాట. అందుకనేసి చాలా జాగ్రత్తగా వేయాలి. చూసారు నాన్న దగ్గర చేప కూడా లాగింది, అంటే ఐస్లోని చేపలు ఎత్తుండగే నవ్వుతున్నాయి అనమాట. ఇది ఇక్కడ తాత ఒకటి ఎత్తాడు చేప, పెద్ద సైజు చేప ఎత్తాడు ఆ తాత. అక్కడ చూసారా, తాత ముసలోడైనా సరే మంచి రసికుడే చేపలకైతే. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనమాట, వాళ్ళ చిన్నప్పటి నుంచి. మన చిన్నప్పటి నుంచి అలాగా వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎక్స్పీరియన్స్. అందుకనేసి ముసలోళ్ళు అయినా సరే బాగా యాడ్ చేయగలుగుతున్నారు అనమాట. సో ఏంటంటే చేపలు అనేది ఇప్పటికి 2 స్టోర్లు అయితే ఫుల్ అయ్యావి నైట్ చేపలు. ఇప్పుడు అయితే మళ్ళీ ఇంకొక 10-11 దాకా కాసామనుకో ఇంకో స్టోర్ కూడా ఫుల్ అయిపోతుంది ఫ్రెండ్స్. అది స్టోర్ ఫుల్ అయిపోతే మనం ఒడికెళ్ళిపోతాం. ఇంకా చూస్తున్నారా నాన్న దగ్గర చేప అయితే లాగిన తీస్తున్నాడు. మనం స్టోర్లో చేపలు ఎత్తుంటే అవి లాగుతున్నాయి అనమాట. అవి ఎంత జోరుగుందో అక్కడ చూడండి చేప ఒకసారి. ఈ వీడియో తీయడానికైతే నేను చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్, మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే నేను అంత కష్టపడ్డాను. చేపలు కూడా తీయకుండా నేను వీడియో తీస్తున్నాను మీకోసమే. ఈ వీడియో పూర్తిగా చూడండి దయచేసి. నేను అడిగానని బాధపడకండి ఫ్రెండ్స్. ఈ వీడియో ప్రతి ఒక్క వీడియో మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది ఫిషర్మెన్స్ ఇలాగ యాడ్ చేస్తారా అనేసి. చూస్తున్నారా, ఈ విధంగా అయితే కాన్లోని చేపలు అనేది పేర్చాడు అన్నయ్య. అవంతా గొల్లారు చేపలే ఫ్రెండ్స్. అవన్నీ అంటే వేరే కలర్ చేప అనేది లేదు, ఏకమా ఒకటే కలరు. మళ్ళీ తాత దగ్గర చేప అయితే లాగింది తీసినాడు. ఇలాగ ఎంతసేపు కాస్తున్నా సరే తీస్తున్నా సరే అంత ఉందన్నమాట చేప అక్కడ. చేపలు చూడడానికి ఎంత అందంగా ఉన్నా సరే రేట్ ఎందుకు తమ్ముడు ఎంత తక్కువ అనేసి అనుకోవచ్చు మీరు. ఆ రేట్ ఎంత, దీనికి ఎందుకు తక్కువ ఉంటుంది అంటే అన్న, ఎక్కువ శాతం అయితే పాడైపోద్ది అన్న. ఈ చేప అయితే ఎక్కువ శాతం అయితే ఎండలోనైనా సరే ఐస్ లేకుండా అయినా సరే నిలవదు అనమాట. చూస్తున్నారా చేపలు అయితే ఎలా అవుతున్నాయో, అది నిలవదు కాబట్టి రేటు తక్కువగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేము తింటున్నాం కాబట్టి చెప్తున్నాను. సో ఏంటంటే ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. మరి తినాలి కదా ఫ్రెండ్స్. తినడానికైతే నేను నైట్ గింజాన్ని వండుకున్నాం అనమాట. ఏటకి బయలుదేరిన ముందు గింజాన్ని వండుకొని ఆ మిగిలిన అన్నం అయితే ఇప్పుడు సరిపెట్టుకుంటున్నాం అనమాట. ఇప్పుడు వంట చేయడానికి కూడా తీరిక లేదనమాట, ఖాళీ లేదనమాట. అందుకనేసి ఆ గింజాన్నంతో సరిపెట్టేసుకుంటున్నాం. ఇంటి దగ్గర వేసుకున్న వండలు అవి ఉంటాయి కదా, బిస్కెట్లు అవన్నీ నంచుకొని తినేస్తున్నాము. మేము తినే టైంలోనైతే నాన్న వండుకోవడనైతే వెనకతలు వదిలేసాము. అలా పట్టులు పెడుతున్నాడు చూసారా చేపలతో. తినేసిన తర్వాత అయితే అందరం కూడా ఈ విధంగా అయితే మళ్ళీ రెడీ అయిపోయాం చేపలు తీయడానికి అయితే. తాత అక్కడే ఎక్కడికి కాసిన ప్లేస్ అయితే ఇది పెద్ద తెప్ప అని చెప్పాను కదా. మన ఎన్ని రోజుల వీడియోలో చూపించిన తెప్ప వేరు, ఈ తెప్ప వేరు. ఈ బోట్ అయితే సుమారు ఇప్పుడు కడితే 6 లక్షలు అవుతుంది ఫ్రెండ్స్, మిషన్ కాకుండా. అప్పుడులోనైతే 5,50,000 అయింది, ఇప్పుడు కొంచెం పెరిగాయి. చూస్తున్నారు, ఈ విధంగా అయితే యాడ్ చేస్తాం ఫ్రెండ్స్ నీటిలోకి వచ్చిన తర్వాత అయితే. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మనకి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి. ఎందుకంటే ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కూడా మళ్ళీ వస్తాయి. ఇక్కడ ఈ చేపలు ఎందుకు ఒకటి వేస్తున్నారంటే అది కూడా ఎండకు దొరికితే ఏమవుతుంది, చేప అనేది వైట్ కలర్లో వచ్చి పాడైపోద్ది. అందుకనేసి ఆ వాటర్ కాన్లోనే వేస్తాం. వాటర్ కాన్లోంచి తీసి మళ్ళీ ఐస్లోనే వేస్తాం అనమాట. ఐస్లోనైతే సో తేలిగ్గా ఉంటుంది. సో ఇప్పుడైతే టైం అయితే 12:30 అవుతుంది ఫ్రెండ్స్. 12:30 అయితే మనం ఇప్పుడు యాట్ అయితే ముగింపు అయింది. యాట్ ముగింపు చేసుకొని యాంకర్ అయితే ఈ విధంగా నోగుతాం అనమాట. యాంకర్ అయితే లాగేసుకొని మన ఊరికి ఎక్కడి నుంచి 8 మైళ్ళు 80 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం 81-82 కిలోమీటర్లు ఉంటుంది. అంత లాంగ్ వెళ్ళాలంటే ఇప్పుడు లాగేసుకోవాల్సిందే. చూసారు కదా చేపలు అయితే ఈ విధంగా వేసాము. మనకి ఇప్పుడు ఎలా చూసుకునే సరే 1000 కేజీల చేపలు అయితే పక్కా దొరుకుతాయి ఫ్రెండ్స్. 1000 కేజీలు అయితే మేము అనుకున్నాము మా అంచనా ప్రకారంగా అయితే. యాంకర్ అయితే లాగేసి మనం జర్నీ అయితే వెళ్ళిపోతున్నాం. జర్నీ చూస్తున్నారు కదా, అక్కడ 2 స్టోర్లు ఫుల్ అయిపోయింది చెప్పాను కదా. 2 స్టోర్లు ఫుల్ అయిపోయిన తర్వాత వెనకతలో ఒక స్టోర్ అయితే ఉండిపోయిందని చెప్పాను. అదిగో అయితే అందులో చేపలు ఎందుకు బయటికి తీస్తున్నారని అనుకోవచ్చు మీరు. అందులోనైతే కింద ఐస్ ఉంటుంది, చూపిస్తాను చూడండి. అదిగా చూస్తున్నారు కదా, చేపలు అయితే ఉన్నాయి. చేపల కిందనైతే ఐస్ ఉంది.
ఆ ఐస్ అనేది బయటికి లాగేసుకోవాలి పైకి, అంటే బాటానికి సరిపోయినంత మాత్రం ఉంచుకోవాలి. ఆ ఉంచుకున్నంతలో ఈ చేపలు అనేది వేయాలి ఫ్రెండ్స్. కొంచెం కొంచెం చేపలు వేసి మధ్యలోని ఎర్రలో మించి ఐస్ వేయాలన్నమాట. కొంచెం కొంచెం చేపలకి ఐస్ వేస్తేనే చేప బాగుపడుతుంది. ఎందుకంటే మొత్తం చేపలు వేసిన తర్వాత అయితే చేప మీద ఐస్ వేసామనుకో పాడైపోద్ది. అందుకనేసి ఫస్ట్ ఐస్ తీస్తారు. ఏ విధంగా చూస్తుంది చూడండి. ఇదిగా మీరు చూస్తున్న విధంగా అయితే ఐస్ అనేది బయటికి తీసుకొని బాటానికి సరిపోయినంత ఉంచుకుంటారు ఫ్రెండ్స్. ఉంచిన తర్వాత అనేది కొంచెం కొంచెం చేపలు అనేది వేయాలి. దాంట్లో వేసిన తర్వాత అనేది మళ్ళీ కొంచెం కొంచెం ఐస్ వేయాలి. ఐస్ అయితేనే బాగుపడుతుంది. ఈ స్టోర్ ఫుల్గా చేపలు వస్తావా రావా అనేది చూద్దాం లాస్ట్ వరకు చూసి. స్టోర్ ఫుల్గా వచ్చావనుకో మనకి అనుకున్న కేజీలు అయితే వస్తాయి. రాలేదనుకో రాదు, తగ్గిపోతాయి 150 కేజీలు. నాకు తెలిసి అయితే మేము మా అనుభవం ప్రకారంగా అయితే 1000 కేజీలు అయితే పక్కాగా వస్తాయి. మేము అనుకున్న ప్రకారంగా అయితే 1000 కేజీలు అయితే మాకు మ్యాక్సిమం ఒక 60,000 వరకు అయితే వస్తుంది అనమాట. ఎక్కువ రాదు, ఎందుకంటే రేట్ తక్కువ కదా, అందుకనేసి తక్కువ వస్తుంది. ఒక 60 కాకపోతే ఒక 70,000 వరకు అయినా వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కొంచెం కొంచెం చేపలు అనేది పేరు చేసి ఐస్ వేసుకొని వస్తున్నాడు అన్నయ్య. ఇది చూసారా, ఎండలో ఒగ్గిస్తాం ఐస్ కూడా, ఎందుకంటే ఆ ఐస్ పైన ఇంక ఉండదు. అది వేసేస్తే ఐస్ కూడా నీటిలో వేసేయడం అయిపోద్ది. బాగా అయితే ఎండ అయితే ఉంది ఫ్రెండ్స్, గాలి ఏమి లేదు, ప్రశాంతంగా ఉంది. సముద్రం అయితే చాలా ఎండగా ఉంది. ఎండలో ఉన్నా సరే, ఎంత ఎండ ఉన్నా సరే ఎండలోనే ఉండాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా. అనుకున్నట్టుగా అయితే స్టోర్ ఫుల్గా వస్తాయి. 3 పుసేళ్ళు అనేది నిండిపోయాయి అన్నమాట. ఆ 3 పుసేళ్ళు నిండిపోతేనే మనం అనుకున్న బరువు అనేది చేప వస్తుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇలాంటి మరికొన్ని వీడియోలు కూడా నేను పెడుతూనే ఉంటాను. ఆ వీడియో మట్టుగా మీరు పూర్తిగా చూస్తేనే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, లేదంటే మీకు ఏం అర్థం కాదు. పూర్తి వరకు చూస్తే మీకు అన్ని యూజ్ అవుద్ది. సో ఏంటంటే ఒకవేళ నేను చెప్పిన మాటలు కానీ మీకు అర్థం అవ్వకపోతే నన్ను క్షమించండి. ఎందుకంటే నేను చదువుకోలేదు ఫ్రెండ్స్, నాకు వచ్చిన భాషలోనే మీకు చెప్పగలను. నేను చెప్పినందుకైతే నేను కూడా బాధపడుతున్నాను. ఒకవేళ మీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా నన్ను క్షమించండి. ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ఒక 3-4th క్లాస్ కూడా నేను చదువుకోలేదు ఫ్రెండ్స్. ఆ మాత్రం చదువుకున్నా నేను కొంచెం క్లాస్గా మాట్లాడుతున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.